హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫరీదా బ్లాగ్స్. ఇవాళ నేను మీకు ఒక హెల్దీ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ చూపించబోతున్నాను. అదేంటంటే బఠానీ చాట్. నేను ఈ బఠానీలు పొద్దునే నానబెట్టేసుకున్నానండి, ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు వేసి విజిల్ పెట్టేశాను. ఇవి సామాన్యంగా ఉడకవండి, దాదాపు ఒక 6-7 విజిల్స్ రావాలి. మనం చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఈ చాట్కి. చూడండి, ఇలా బాగా ఉడికిపోవాలి. ఇందులో ఏంటంటే కొన్ని బాగా స్మాష్ అయిపోతాయి, కొన్ని బఠానీలాగే ఉంటాయి. అలా ఉన్నా పర్లేదు, చాట్కి అదే బాగుంటుంది. అలా ఉడికిన దాంట్లో నుంచి కొద్దిగా మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, టమోటా కట్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను, కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగం రెడీ చేసి పెట్టుకున్నాను. బఠానీ ఉడకబెట్టుకొని మనం దీన్ని మళ్ళీ గ్రేవీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని గ్యాస్ వెలిగించుకున్నాను. తర్వాత ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చెక్క, లవంగం, 2 బిర్యానీ ఆకు ఇందులో వేసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము. ఇది చాలా హెల్దీ స్నాక్స్ అండి. మన వర్షాకాలంలో వేడివేడిగా ఈవినింగ్ టైం చేసుకొని ఒకసారి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న దాంట్లో హాఫ్ ఆనియన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, మిగిలిన హాఫ్ మనం గార్నిషింగ్కి యూస్ చేస్తాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్లో చూపించడం మర్చిపోయానండి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాల్లో సగం టమోటాలు ఇందులో వేస్తున్నాను, మిగిలిన సగం సేమ్ గార్నిషింగ్కి యూస్ చేసుకుంటాము. ఈ టమోటాలు కూడా బాగా స్మాష్ అయిపోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి, కొద్దిగా కారప్పొడి, కొంచెం గరం మసాలా, ఈ టమోటాలకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మనం బఠానీలో ఆల్రెడీ ఉప్పు వేసుకుంటాం కదా, ఇందులో ఎక్కువ వేసేసామంటే మొత్తం ఎక్కువ అయిపోతుంది. టమోటాకు తగినంత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా ఏగనివ్వాలి. ఇది టమోటాలు మీకు టమోటాగా వద్దనుకుంటే టమోటా మిక్సీకి వేసుకొని టమోటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు, టేస్ట్కి ఏమి ఇబ్బంది ఉండదు, రెండు ఒకేలాగే ఉంటాయి. ఇప్పుడు నేను మిక్సీకి వేసుకున్న ఆ బఠానీ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం గ్రేవీ మంచిగా వస్తుంది. తర్వాత పక్కన పెట్టుకున్న బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. వర్షాకాలంలో ఒకరోజు ప్లాన్ చేసుకొని మార్నింగ్ లేస్తూనే బఠానీ నానబెట్టేసి ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్గా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే బఠానీ మాత్రం మార్నింగే నానబెట్టేయాలండి, ఇవంత ఈజీగా ఉడకవు. దీని ప్లేస్లో గ్రీన్ కలర్ బఠానీ అయినా తీసుకోవచ్చు, ఏ బఠానీ అయినా టేస్ట్ బాగుంటుంది. ఇలా దీన్ని కూడా ఒక 10 to 15 మినిట్స్ ఉడకనిద్దాము. దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆ వేడి తగ్గిపోయిందంటే దగ్గర అయిపోతుంది, మరి చిక్కగా అయిపోతుంది. ఇలా నేను ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ మనం సర్వ్ చేసుకోవడానికి. లాస్ట్గా కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేసుకోవడమే, అంతేనండి, గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన గ్రేవీని మనం బఠానీ చాట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపరేషన్ చాలా ఈజీ అండి, అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ రెడీ అయిన బఠానీని నేను బౌల్లో తీసుకుంటున్నాను. మనకి ఎంత అవసరం ఉంటే అంత క్వాంటిటీ ఒక బౌల్లో తీసుకొని దానిపైన
గార్నిష్ చేసుకుందాము. కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, బాగా కాలిపోతుందండి అందుకే కింద పెట్టాను బౌల్. దానిపైన కొద్దిగా నిమ్మరసం. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. దానిపైన కార్న్ఫ్లేక్స్. చాలా బాగుంది కదండి చూడడానికి కలర్ఫుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.